కల్పన నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న విషయం మీకు తెలిసిందే. సో ప్రజెంట్ ఆవిడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక సంచలన వీడియో విడుదల చేశారు కల్పన. ఈ నేపథ్యంలో తను మాట్లాడిన మాటలు కొంత అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. తనకు ఎటువంటి సమస్య లేదు, బలవన్ మరణానికి పాల్పడ్డానని చెప్పినటువంటి వార్తలు ఎంతవరకు వాస్తవం లేదు. తాను ఇప్పటికీ పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుతూ ఉన్నాను, సింగర్గా కూడా ఆ ఇండస్ట్రీలో నేను ఎలా రాణించాలనే విషయం పైన కొత్తగా ఆలోచిస్తూ ఉన్నాను. వీటన్నిటికీ నా భర్త సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. కానీ నా భర్తకి నాకు ఏదో జరిగిపోయిందని, నా భర్తకి నాకు కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వార్తల ప్రచారంలో ఉన్నాయి. దాని ఎటువంటి వాస్తవం లేదు. నా భర్త నేను కలిసే ఉన్నాము, అంతా బాగానే ఉంది. ఈ యొక్క డిస్టర్బెన్సెస్ వల్ల, స్ట్రెస్ వల్ల కొన్ని రోజులుగా నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను. ఈ నేపథ్యంలోనే నేను డాక్టర్ సజెషన్స్తో టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. అయితే మొన్న కొంత డోస్ ఎక్కువ అవ్వడంతో నాకు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. నాకు ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఆ రోజు నా భర్త కనుక లేకపోయి ఉంటే నేను ఈ పాటికి లేకపోయేదాన్నేమో. నా భర్త వెంటనే అలర్ట్ అయిపోయి స్థానికులకు సమాచారం అందించి, పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన నన్ను ఆసుపత్రి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. ఆయన కనుక ఆ సమయంలో ఆ సమయస్ఫూర్తితో కనుక వివరించకపోయినట్టయితే నేను ఇప్పటికే ప్రాణాలు కోల్పోయేదానంటూ కూడా ఆ వీడియోలో మాట్లాడింది. ఒకసారి కల్పన ఏం మాట్లాడిందో చూద్దాం. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, ఎల్ఎల్బి చదువుకుంటున్నాను. అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రయింగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి, స్టేట్కి వెళ్ళిపోయాను. కానీ మా హస్బెండ్, నేను మీ ముందు ఇట్లా జీవించి మళ్ళీ నేను మాట్లాడుతున్నానంటే ఏకైక కారణం మా హస్బెండ్ పడే కష్టం. ఆయన నన్ను కాపాడడానికి ద రైట్ టైం హీ టుక్ ది హెల్ప్ ఆఫ్ ద పోలీస్. హీ ఇమ్మీడియట్లీ ఇన్ఫార్మ్డ్ దెమ్ and the media people, and they really rescued me, I should say. And now please don't trust any wrong news andi. Naku personal issues em ledu. Devudu daya valla the best thing that has happened to me is my husband Prasad Prabhakar. I am so blessed to have him in my life, and the next best thing is my daughter Daya Prasad. నాకు అసలు ఏం పర్సనల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఏం లేదండి. దేవుడి దయ వల్ల చాలా మంచిగా, హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ చక్కగా ఉన్నారు. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ పాడడానికి, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఐఎమ్ జస్ట్ త్వరలోనే నేను నార్మల్కి వచ్చేస్తాను. మీరందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. అండ్ ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ద మీడియా పీపుల్, అండ్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళు అండ్ వ్యూవర్స్ అందరూ, అండ్ ఆల్సో ఫ్రమ్ ద మ్యూజిక్ ఫ్రెటర్నిటీ, మా కొలీగ్స్ కానీ, మా సీనియర్స్ కానీ, మా జూనియర్స్ కానీ, ఎంతోమంది మీ అందరూ ప్రేమని, మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ, ఆ కన్సర్న్ నేను ఎప్పటికీ మర్చిపోను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ యూ పీపుల్ గేవ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. రైట్, ఇది కల్పన ఆసుపత్రిలో నుంచి విడుదల చేసిన వీడియో. తను ప్రజెంట్ అయితే చికిత్స తీసుకుంటున్నారు. సో మనం చూసాం కొంత లంగ్ ఇన్ఫెక్షన్ ఏదో జరిగిందంటూ కూడా వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. అది కొంత క్యూర్ అవుతోంది. వెంటనే 1-2 రోజుల్లో తను డిశ్చార్జ్ కూడా చేస్తామని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. తనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా ఫ్యామిలీతో చాలా చక్కగా ఉన్నాను, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, తన భర్త తనకి దొరికినటువంటి చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటూ కూడా తను ప్రస్తావిస్తూ మాట్లాడింది. తన భర్త ఆ రోజు కనుక సమయస్ఫూర్తితో వ్యవహరించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి నన్ను హాస్పిటల్ కనుక తీసుకువెళ్ళలేకపోయినట్టయితే కనుక డిఫరెంట్గా తను ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పుకొస్తోంది. సో రెగ్యులర్గా తను కొంత ఈ డోసేజ్ తీసుకుంటుందట. దానింతటికి కారణం తను పిహెచ్డి చేస్తోంది, ఎల్ఎల్బి చదువుతోంది, మ్యూజిక్ చేస్తోంది, సాంగ్స్ చేస్తోంది. ఇలా రకరకాలుగా ఫీల్డ్స్లో తను బిజీగా ఉండడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి తనకి నిద్రలేమితో బాధపడుతోందట. ఈ నేపథ్యంలోనే నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ సజెషన్స్తోని
కొంత టాబ్లెట్స్ కూడా వాడుతుందట. ఈ నేపథ్యంలో టాబ్లెట్స్ డోస్ మొన్న కొంచెం ఎక్కువగా అయిందట. మరి రెగ్యులర్గా తీసుకునే టాబ్లెట్స్లో డోస్ ఎలా ఎక్కువైంది ఏందనేది కొంత అనుమానం కలుగుతున్నప్పటికీ కొంత డోసేజ్ ఎక్కువ అయిందని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో ఆ డోసేజ్ ఎక్కువ అవడం కారణంగానే నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను, స్పృహ తప్పిపోయాను, ఇంకా ఎక్కువ కనుక ఉంటే ఏం జరిగేదేమో, కానీ తన భర్తే తనని కాపాడాడంటూ కూడా మరోసారి వీడియోలో సంచలన వీడియోని విడుదల చేసింది. సో ఇంకా కూడా హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటోంది కల్పన. త్వరలోనే మీ అందరి ముందుకు వస్తాను, మీ అందరినీ మళ్ళీ నా పాటతో సంతోషింపజేస్తాను, నన్ను ఇంతలా ప్రేమ ఆప్యాయతలు కురిపించి ఆదరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పి ఆ వీడియోలో చెప్తోంది. అట్ ది సేమ్ టైం తన జూనియర్స్ సీనియర్స్ మ్యూజిక్ ఫెటర్నిటీ మొత్తం కూడా తన గురించి ఆందోళన పడి ఇక్కడికి వచ్చారు. సో పోలీసులందరికీ, తన సీనియర్స్ అండ్ జూనియర్స్కి, మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ అంటూ తను చెప్పుకొచ్చారు. ఒకసారి కల్పన వీడియో చూశారు కదా. అయితే ఈ యొక్క వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం కావడంతో కల్పనని చికిత్స తీసుకుంటోంది హాస్పిటల్లో, బలవన్మరణానికి పాల్పడిందనే వార్తలు రావడంతో తన కూతురు కూడా మీడియాతో మాట్లాడింది. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. ఐఎమ్ కల్పన రాఘవేందర్, ప్రసాద్ ప్రభాకర్స్ డాటర్. మా అమ్మకి నో ఇష్యూస్, షీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అండ్ హ్యాపీ. మా అమ్మ, షీఈస్ అ సింగర్, షీఈస్ డూయింగ్ హర్ LLB and also doing her PhD. So దానివల్ల she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say.